నేను ఎవ్వరికీ నమస్కారం పెట్టను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో దట్స్ ఓకే. మీరు గుడ్ ఆఫ్టర్నూన్ అంత మాత్రం నా ఆఫ్టర్నూన్ గుడ్ అవ్వదు. సో అందుకని వీ షుడ్ జస్ట్ ఎడిట్ ఆల్ దిస్ అన్నెసరీ కాన్వర్సేషన్ అండ్ సెంటర్ పాయింట్కి వచ్చేయాలి. డన్. హాయ్ సార్. అట్లీస్ట్ ఐ కెన్ సే హాయ్ రైట్. మీ ఇష్టం. మీరు చెప్పరా? నేను చెప్పను. సరే, మీ స్కిన్ బాగుపడింది సార్ ఆఫ్టర్ సో మెనీ డేస్. యా, ఏం చేశారు? రహస్యం తెలుసుకోవచ్చా? అంతేనా? రైట్. ఇప్పుడు యాక్చువల్లీ డెన్ పెట్టడానికి కారణం ఏమిటి? ఇది దేనికోసం? ఒక పాయింట్ ఏంటంటే, నాకు ఒక డెన్ అనే వర్డ్కి కాంటెక్చువల్గా ఒక రెబెలియస్ ఆస్పెక్ట్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు డెన్ అని ఎందుకు వాడతారు? ఒక అండర్ వరల్డ్ వర్డ్ అది యాక్చువల్గా. లేకపోతే డాన్ డెన్లో ఉంటాడు ఒక. సో నేను ఒక రిబెలియస్ థింకర్గా, అంటే రిబెలియస్ థింకర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ నెసెసరీ యాంటీ లీగల్ అలాంటిదని కాదు. ఒక చాలా ఎస్టాబ్లిష్మెంట్కి ఎగెన్స్ట్గా ఇప్పుడున్న దాన్ని బ్రేక్ చేసి డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనలు నాకు చాలా ఇష్టం. అది ఫిలాసఫీలో అవ్వచ్చు, లేకపోతే టెక్నాలజీలో అవ్వచ్చు, లేకపోతే మన సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏదైనా సరే. సో దీంట్లోకి ఐ వాంట్ టు అట్రాక్ట్ సచ్ పీపుల్ హూ థింక్ వెరీ రెబలిస్టెడ్. నాలాగా ఆలోచన కాదు నేను చెప్పేది. వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ అయిపోయింది సినిమా. ఇట్ ఈస్ నో లాంగర్ అబౌట్ ఫలానా ఎక్కడో ఆ డైరెక్టర్ లాగా ఫలానా ఈ డైరెక్టర్ లాగా తీయటం కాకుండా, ఎందుకంటే టూల్స్ అనేది అందరి చేతుల్లోకి వచ్చేసరికి మీరు ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తారో ఒక వ్యక్తిగా అంత డిఫరెంట్గా సినిమాలు రావడానికి ఛాన్స్ వచ్చే ఒక టైం పీరియడ్లో ఉన్నాం మనం. సో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం నా మెయిన్ ఇంటెన్షన్ డెన్ క్రియేట్ చేయడం అనేది ఒక క్రియేటివ్ హబ్. దీంట్లో అలాంటి భావాలు ఉన్న వాళ్ళకి వచ్చి ఒక ఇంటరాక్షన్ ఆస్పెక్టు, వాళ్ళకు ఒక చిన్న గైడెన్సు ఎలా చేయొచ్చు. అంటే మీకు చాలా టాలెంటెడ్ పర్సన్ ఎక్కడో చీరాల్లో ఉండొచ్చు, ఇంకెక్కడో ఉండొచ్చు, కానీ తనకి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు యాక్సెస్ ఎలా రావాలి అని ఒక పర్టిక్యులర్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాం మేము. అంటే అయిపోయింది అది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పుట్ అవుట్ ఎనీ టైమ్. అంటే ఇది ఓన్లీ గైడెన్స్ వరకేనా, లేకపోతే? సీ ద పాయింట్, దిస్ ఈజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ. అప్పుడు బయట డైరెక్టర్స్ కానీ ఎవరు కానీ వచ్చినప్పుడు దిస్ విల్ మేక్ ద ఫిల్మ్. క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళకి మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒక సిస్టమ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గరే ఒక స్టోరీ ఉంది అనుకుందాం. నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు ఎలాంటి సోర్స్ లేదు నా స్టోరీని పోర్ట్రేట్ చేసుకోవడానికో, అది అల్టిమేట్లీ ఒక పిక్చర్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళాలని నాకు ఎలాంటి అవకాశం లేదు. నేను మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఇప్పుడు 2 పాయింట్స్ అక్కడ. ఒకటి, మీరు ఇప్పుడు ఒక సపోజ్ ఒక సీన్, అంటే మీరు డైరెక్టర్, ఆస్పైరెంట్ డైరెక్టర్ అనుకోండి. మీరు ఆస్పైరెంట్ డైరెక్టరు ఒక సీన్ తీసేవాలి, ఒకే ఒక సీన్ తన సెల్ ఫోన్లో. రైట్. అప్పుడేంటి, నేను ప్రొడక్షన్ వాల్యూ చూడట్లా, ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశాడు, దాన్ని ఎడిట్ ఎలా చేశారు, రిఫరెన్స్ మ్యూజిక్ పెట్టి ఎలా చేసి. ఎందుకంటే ఒక సీన్ తీయగలిగితే ఆటోమేటిక్గా అదే టాలెంట్ ఫుల్ స్క్రిప్ట్లో ఉంటుంది. మిగతాది ఫంక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. అది మిగతాది డైరెక్టర్స్ని ఐ వాంట్ టు సోర్స్ అవుట్ లైక్ దిస్. దాంట్లో రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక స్టోరీ లైన్ ఉంది. స్టోరీ అంతా కాదు, ఫస్ట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫండమెంటల్ లైన్ ఒకటి చెప్పండి. 1 లైన్ ఐడియా, ద 1 లైన్ స్టోరీ ఐడియా అని చెప్తారు దాన్ని. అక్కడి నుంచి తెరలుగా ఎలా దాన్ని డెవలప్ చేస్తాం అనేది ఒక మా సిస్టంలో ప్రాసెస్ ఉంటుంది మేడం. రైట్. అప్పుడు కథ ఎవడు ఇండు, కథ అయినా ఓపిక అంత టైం ఎవరికి ఉండదు. ఏంట్రా సినిమా దేని గురించి అంటే టక్కని అని. ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఉందనుకోండి, ఒకడు పట్టుకోడి కోసం బాంబే వచ్చాడు. ఆడికి అనుకోకుండా ఒక గ్యాంగ్స్టర్ ఒక కథ వెళ్ళాడు. అక్కడ నుంచి అండర్వరల్డ్లోకి వెళ్ళాడు. ఒక అమ్మాయికి ఆడ ఎవడో తెలియదు, గ్యాంగ్స్టర్ అని తెలియదు. ఆడు బయటకు వద్దాం అనుకునే టైంకి అయిపోయింది. ఇంతే స్టోరీ, ఇంతకన్నా వద్దు చెప్పదు. దాన్ని ఏ ప్రాసెస్లో సినాప్సిస్ అవుతుంది ఇది అది, ఈ ప్రాసెస్ మొత్తం ఒక టీమ్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ బి ఇన్వాల్వ్డ్ అన్నారు. నేను ప్రతి దాని డెసిషన్ నేను తీసుకున్నది. యూనో అలాగా అంటే ఇప్పుడున్న నావెల్ స్టోరీస్, ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్లో వచ్చేది ఈ పిచ్చింగ్ అంతా కూడా ఒక సెలెక్టివ్ ప్రాసెస్లో మనం స్టాప్ చేస్తామంట. ఓకే. దాంట్లో ఎవరెవరు విన్ అవుతున్నారు, ఎవరెవరు బెస్ట్ అనిపించారు అనేది ఒక గ్రూప్ డెసిషన్ తీసుకుని వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. యా, అంటే పర్టికులర్గా వాళ్ళు వచ్చే స్టోరీ మీకు నచ్చాలా? నాకు నచ్చాలి, అదే చెప్తున్నాను. నాకు 1 లైన్ ఐడియా నచ్చాలి. ఓకే, అంటే ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా. ఎందుకు నచ్చాలి నాకు అది? నేను కూడా పిచ్ చేయడానికి ఆ లైనే వాడతా. మార్కెటింగ్ పిచ్ అనేది దాని నుంచి వస్తుంది.
మార్కెటింగ్ పిచ్ అనేది మీకు 30 secondsలో ప్రమో వచ్చింది అనుకోండి, లేకపోతే 2 minutes ట్రైలర్ అనుకోండి, కథ నాకు అంతే కావాలి. రైట్. ఎందుకంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్కెటింగ్ ద ఐడియా. అతను అంత కష్టపడి అది చేసి పగలు రాత్రి 6 నెలలు ఎంతో పని చేశాడంటే ఆటోమేటిక్గా అతనికి తెలియాలి ఎలా తీయాలనేది. నేనే పెద్ద జడ్జ్ చేస్తాను నిన్ను అనే దాంట్లో ఐ డోంట్ వాంట్ టు గో. ఎందుకంటే ఐ వాంట్ టు రెస్పెక్ట్ ద ఇండివిజువల్ హూ హ్యాస్ ద క్రియేటివ్ థింగ్. ఎందుకంటే నాకు నచ్చే సినిమాలు చాలా ఫ్లాప్ అవుతాయి, నేను కూడా ఫ్లాప్స్ తీసాను. నాకు నచ్చని సినిమాలు ఆడతాయి, అప్పుడు నేనేమైనా జడ్జ్ చేయడానికి. సో నా కన్సర్న్ అనేది మార్కెటింగ్ పిచ్, దాన్ని దాన్ని తయారు చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఎంత ట్రై చేయగలుగుతాం అనేది ఒకటే నేను ఐ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. రైట్. సో ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా దొరుకుతారు టోటల్గా జస్ట్ వాళ్ళు ఒక ఐడియాతో వస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఈ షాప్లో గులాబ్ జామ్ ఉంటుంది, రసగుల్లా ఉంటుంది, మైసూర్ పాక్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది. సో ప్రొడ్యూసర్ ఆల్సో కెన్ కమ్ అండ్ సీ దిస్ ఇలాంటి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా మందికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ వాళ్ళకి తెలియదు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. సో అలాంటి దాని ఎక్స్పర్టీజ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇక్కడ ఉంటుంది. రైట్. సో అలాంటి ప్రొడ్యూసర్స్ అనండి, లేకపోతే అలా ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు మీరు అక్యుములేట్ చేశారు ఇక్కడ? యా చేశారు. ఇది కంటిన్యూస్ షాప్ లాగే, ఇది ఓపెన్ అయ్యేదే కంటిన్యూస్ టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. యా రైట్. సో ఇది ఎప్పటి నుంచి, ఇప్పుడు ఎలా పంపించాలి, ఎలా మిమ్మల్ని కలవాలి? అదంతా వెబ్సైట్లో ఉంటుంది, rgbden.com అని వెబ్సైట్ ఉంది, దాంట్లో ఉంటాయి మొత్తం డీటెయిల్స్. స్ట్రైట్ అవే పర్సన్ ఇక్కడ రావచ్చు. పర్సన్ ఎవరు రారు అసలు, నేను చాలా మంది కలవను కూడా నేను. ఆల్ దిస్ విల్ బి కమ్యూనికేటెడ్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రొసీజర్ టు అదే ఆ డీటెయిల్స్ అన్ని మీకు వెబ్సైట్ లో. సో వెబ్సైట్ డీటెయిల్స్ కెన్ యూ స్పెల్ ఇట్ వన్స్ అగైన్? rgbden.com. ఓకే. ఇప్పుడు మీరు రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేశారు. సో దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏమి లేదు. నిజం ఛానల్ ఈజ్ అబౌట్ ఏ హార్డ్ హీటింగ్ థింగ్. ఇట్ మైట్ టాక్ అబౌట్ పాలిటిక్స్, కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్, లేకపోతే టెక్నాలజీ, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జనరల్ ఇంట్రెస్ట్. దానికి దీనికి సంబంధం లేదు, కాకపోతే దాని ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. రైట్. rgbden లో. అందులో మీరు ఇంకొక సినిమా జర్నలిస్ట్ మీ ఇద్దరేనా, లేకపోతే ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉంది అందులో? అంటే అండ్ దట్ ఆల్సో ఈజ్ లైక్ ఎ హబ్. నేను సప్న వర్కింగ్ అవుట్ ఏ థింగ్ వేర్ ఎనీబడీ కెన్ కమ్. అంటే ద మాల్ అనుకోండి, ఆ మాల్ ఒక షాప్ ఉంటుంది, అది అంజలి రావచ్చు, ఎవరైనా రావచ్చు దాంట్లోకి. ఓకే. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోగ్రామ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చితే, అంటే దీని ఫిలాసఫీతో ట్యూన్ ఇన్ అవ్వాలి. ఇప్పుడు వంట వార్పులు అలాంటివి వద్దు. సరే, దీని ఫిలాసఫీ చెప్పండి. వంట వద్దు, భక్తి కూడా వద్దు. భక్తి నో. సో మరి ఏం కావాలి మీకు? నా సెన్సిబిలిటీలో ఉన్న టాపిక్స్ ఉండాలి అంతే. సరే, దీనికి ఉన్న మెయిన్ ఇదేంటో చెప్పండి, అయితే ప్రోటోకాల్ ఏంటో చెప్పండి. అయితే ఇది నిజం ఛానల్ అదే, ఐ మీన్ దట్ పర్సన్ హ్యాస్ టు హ్యావ్ ఎంతో కొంత క్రెడిబిలిటీ. అదర్ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడో చేసింది, లేకపోతే మేబీ వాళ్ళకున్న క్వాలిఫికేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్. అది ద పర్సన్ హ్యాస్ టు హ్యావ్ సమ్ ఇంటిగ్రిటీ. మీరు ఏమనుకోకపోతే బయట నిజం ఛానల్ గురించి మాట్లాడుకుంటున్న కొన్ని క్వశ్చన్స్. ఇది ఇప్పుడు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే నిజం ఛానల్ మీరు లాంచ్ చేశారు. ఎలక్షన్ ఫండ్ కి మీ వైపు కొంత ఇటువైపు డైవర్ట్ చేసుకోవడానికి కొన్ని పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తే, కరెంట్ అఫైర్స్ మీద కొన్ని చేస్తే ఖచ్చితంగా కొంత ఇన్కమ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది, అందుకే పెట్టారు అని. సో దీని మీద మీ సమాధానం? ఏదన్నా ఎందుకు పెడతారు ఎప్పుడైనా? ఇప్పుడు ఎలా వస్తుంది మనీ అనేది వేరు, అది మీ ఇంట్రెస్ట్ అనేది వేరు. తోడిది ఇప్పుడు ఎన్నో వందల యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వందల మంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ వాచ్ టైమా, సబ్స్క్రైబర్సా, వ్యూవర్సా ఏదో ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో పెట్టినది. ఎందుకంటే నేను రామోయిజంలో సప్న ఒకరితో మాట్లాడుతున్నప్పటికీ వేరే ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నప్పటికీ ఒక డిఫరెన్స్ ఉంటుంది. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ దాంట్లోకి. ఇది కాకుండా నిజం ఛానల్ ఈజ్ నాట్ ఓన్డ్ బై మీ టు స్టార్ట్ విత్. అది మా పార్ట్నరు వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు దానికి ఆస్పెక్ట్. నేను ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్లో ఐ బికమ్ ద ఫేస్ ఆఫ్ ద ఛానల్. యూనో, సో దీంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది ఎనీబడీ క్యాన్ స్పెక్యులేట్ దాంట్లో. ఇదొక విషయం అయితే, సో మీరు వైఎస్ఆర్ ప్రో గానీ ఇది పెట్టారు, ఆ సపోర్ట్ ఛానలే అనేది చాలామంది అనుకుంటున్నారు. నేను ఐ నెవర్ మేడ్ ఏ ఏమంటారు దాన్ని సీక్రెట్ అబౌట్ మీ లైకింగ్ జగన్. నేను అన్ని ఇంట్రెస్ట్లు చెప్తూ ఉంటాను. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ జగన్. నాకు వైఎస్ఆర్సీపీ పరిపాలన తెలీదు, ఎందుకంటే నాకు ఎక్స్పర్టీస్ లేదు. వాళ్ళు ఎంత బాగా పాలిస్తున్నారు,
ఎలా చూసుకుంటున్నారు, జనం ఏమనుకుంటున్నారు, అది నాకు నాలెడ్జ్ లేదు నా దగ్గర. మీకు సంబంధం లేదంటారా? నాకు సంబంధం లేదు, నా నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే అది ఫుల్ టైం జాబ్, నా ఫుల్ టైం జాబ్ కాదు కదా. నేను ఐఎమ్ నాట్ ఏ నైదర్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐఎమ్ జస్ట్ ఏ కామెంటేటర్ ఆన్ వాట్ ఎవర్ ఐఎమ్ హియరింగ్. నా దగ్గరకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీద, నా ఒపీనియన్ మీద నేను కామెంట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్ట్తో మాట్లాడుతూ ఉంటే ఎక్స్పర్ట్ నేను ఇన్నోసెంట్ క్వశ్చన్స్ అడుగుతాను, కానీ నేను ఐ నో బెటర్ దెన్ ద అదర్ పర్సన్ నేను చెప్పను. అవును. ఓకే, అలా అది కాకుండా నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పిల్లలని చేశాను, లేకపోతే మన పోలీసుల మీద ఏదో చేశాను, ఇంకోటి ఏదో చేశాను. ఇట్ విల్ కవర్ ఎవ్రీ వన్. దాంట్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను డెఫినెట్లీ జగన్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ బి సౌండింగ్ ప్రో. జస్ట్ యాజ్ అ పర్సన్ యూ లైక్ హిమ్. ఎస్, యా. నిజం ఛానల్లో అన్ని అబద్ధాలే చెప్పేస్తున్నారు అనేది నిన్న రాత్రి ఒక రైటర్ నాకు ఫోన్ చేసి అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. అది నిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ నిజం ఛానల్ పెట్టినప్పుడే నిజం అనేది ఎవరికి తెలియటానికి ఆస్కారం లేదు అని చెప్పా. ఎందుకు? నిజం అనేది నేను నమ్మేది నిజం. అట్లా అలా లేకపోతే ఎలా తెలుస్తుంది నిజం ఎలాగో ఏంటో అని. మీరు ఏదో ఒక అథారిటీ అనేప్పుడు, మీరు గవర్నమెంట్ అథారిటీ సిబిఐ చెప్పినా కూడా నిజం కాదు అనేవాడు ఉన్నారు కదా. అలాంటప్పుడు నిజం ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? అప్పుడు నిజం అనేది రెండే ఉంటుంది దానికి. ఒకటి మీరు నమ్మారా లేదా అనేది ఒకటి, రెండోది నమ్మబుల్గా ఉందా లేదా అనేది రెండు. ఒకవేళ అది అబద్ధం అయిన ప్రూవ్ అయింది అనుకోండి, అవును మీరు రాంగ్ అని చెప్తాం. అది కూడా చెప్పాను నేను ఓపెనింగ్లోనే. యా, అంటే ఇంకోటి కూడా ఉంది, అడగమంటే అడుగుతాం, మీకు ఇబ్బంది లేకపోతే. నన్ను తిట్టుకోనండి, నాకు ఏది ఇబ్బంది ఉండదు. రైట్. అంటే దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళే దీనికి ఫౌండర్స్ కూడా ఫండింగ్ అంతా ఉంది అనేది ఎంతవరకు నిజం సార్? నేను ఇది చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎంతవరకు నిజం అంటే ఏం చెప్తాను నేను. దిస్ హోల్ ప్లేస్ ఈజ్ ఓన్డ్ బై మీ అండ్ మై పార్ట్నర్ రవి వర్మ. ఓకే. ఆయన ఏ పొలిటికల్ పార్టీలో లేడు. ఇప్పుడు ఏమంటారు, రవి వర్మకి వాళ్ళు ఇస్తున్నారంట. మీ ఇష్టం, అది మీ ఇష్టం వచ్చింది, మీరు నమ్ముకోండి. ఓకే, ఏం డిఫరెన్స్ పడుతుంది నాకు? నాకేం ఫరక్ పడదు అంటారు? ఏం పడదు. సరే, ఇప్పుడు ఈ పోస్టర్స్ అన్ని యాక్చువల్లీ మీరు వర్క్ చేసిన సినిమాలలో ఉన్న యాక్టర్స్ తోటి కొంతమంది అంటే మోర్ దెన్ ఒక 80-90 ఫొటోస్ ఉన్నాయి. దాంట్లో 20% నా దగ్గర నా సినిమాలు చేసి ఉండొచ్చు. ఇంటీరియర్ మొత్తం మీదేనా టేస్ట్? ఇలా కావాలి. ఎస్. అంటే ఒక అడవిని సృష్టిద్దాం అనుకున్నారా ఏంటి ఇక్కడ? నాకు బేసిక్గా లోపల నన్ను అలా ఒక జంతువు ఉన్నాడు, ఒక అడవి జంతువు. ఎందుకంటే నీకు మీరు ఒక పర్ఫెక్ట్ స్టాండర్డ్ సెట్ అవ్వకుండా హలో బాగున్నారా నమస్కారం ఇలాంటి సివిలైజ్ బిహేవియర్ నేను చేయను కాబట్టి నాలో ఒక అడవి జంతువు ఉన్నాడు. అడవి జంతువు ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. కానీ అడవి జంతువుకు కూడా చాలా మానవత్వం ఉంటుంది, దయా కరుణ ఉంటుంది, ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయి. అడవి జంతువుకి దయా కరుణ ఉంటే చచ్చిపోతుంది. అది ఉంది. అడవి జంతువు బతకలేదు దయా కరుణ ఉంటే. నిన్న అమెజాన్ అడవుల్లో ఒక ఫ్లైట్ కూలిపోతే 4 చిన్నపిల్లలట, 5 to 6 years లో పిల్లలు, వాళ్ళు సేఫ్ గా బయటపడ్డారంటే లక్కీగా దొరకలేదు. అంతేగాని అడవి జంతువుకి దయ ఉంటదని నమ్మితే ఇంకేం చెప్పలేదు. సరే, వాటికి లేదు, మీకు ఉందంటున్నాను నేను. నాకు లేదు. అంత అబద్ధం. మీ మీడియా కోసం ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కాదు. మీరు నమ్మేది మీరు నమ్ముకోండి. మీరు ఉండేది వేరే, ఎందుకు ఇలా వేరే రకంగా ఎందుకు పోర్ట్రేట్ చేస్తారు? అలా నమ్మటానికి మీరు ఇష్టపడతారు, నేనేం చేయను దానికి. మీకు అమ్మ అంటే అంత ఇష్టం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి చెడు ప్రేమ వాత్సల్యం ఇలాంటివన్నీ నాకు ఉండవు. ఎందుకంటే మీకు భయం, ఎక్కడైనా నేను పొరపాటున ఎమోషన్లో పడిపోతానేమో అని భయం మీకు. నాకు తెలివి ఉంది, ఎందుకంటే వాటిల్లోకి వెళ్తే జీవితంలో నరకం ఉంటుంది. అది తెలుసుకుని దాని నుంచి బయటకు వచ్చాను నేను. సరే, వాటన్నింటిని సంసారిక బాధలు ఆ సముద్రం నుంచి బయటకు వచ్చారు అనుకుందాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ టుడే, మీరు అనుకున్న ఎయిమ్ ఏంటి అసలు మీ లైఫ్లో అచీవ్ చేయాలనుకున్నా? నా ఎయిమ్ నా ఇష్టం వచ్చినట్టు నేను బతకడం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా ఇష్టం వచ్చినట్టు చేయటం, అంతే. ఈ రెండు తప్పిస్తే నాకు వేరే గోల్ ఉండదు ఇంకా. రైట్. మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అడగచ్చా? స్కెడ్యూల్ అంటే రోజు ఒకటే ఉండదు కదా. అదే క్యాన్ బి జనరల్ బి స్టడీయింగ్ అ లాట్ ఆన్ ద ఇంటర్నెట్, లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ కరెంట్ ఈవెంట్స్ కానీ ఇవి చూస్తాను. అఫ్ కోర్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వ్యూహన్ సినిమా జరుగుతుంది, దానికి సంబంధించిన వర్క్ ఉంటుంది, లేకపోతే లైక్ దట్. అంటే కమింగ్ డేస్లో ఇలాంటి మూవీ నేను ఖచ్చితంగా చేయాలి
అంటే ఎందుకంటే యూ రీడ్ బుక్స్ అలాట్ అని అనుకున్నాం, లేదంటే మూవీస్, అప్కమింగ్ మూవీస్ ఏమొస్తున్నాయి, అప్కమింగ్ టెక్నాలజీస్ గురించి మీరు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు. అలాగే సొసైటీలో జరిగే క్రైమ్ గురించి కూడా మీరు ఎక్కువ తెలుసుకుంటూ ఉంటారు. సో కమింగ్ డేస్లో మీరు ఎలాంటి మూవీ తీసే అవకాశం ఉంది మీ వైపు నుంచి? అంటే ఇప్పుడు మూవీ అనేది ఇట్ కాంట్ బి సింగులారిటీ. మూవీ అనేది వేరియస్ సబ్జెక్ట్స్ ఒక దాంట్లో ఉండొచ్చు, పాయింట్స్ వైజ్గా నేను చెప్పేది. యూనో, I already wrote a list of about 15 films to be made in RGV done in the first phase. వాటిని వేరే డైరెక్టర్స్ ఉండొచ్చు, వేరే ఎవరైనా ఉండొచ్చు, వాటిని సూపర్వైజ్ చేయటం అనేది నా పాయింట్. ఇది ఒక పర్టికులర్ ఫేవరెట్ అనేది నాకేం లేదు ఇప్పుడు. అది పర్టికులర్ ఈ బడ్జెట్ లోపలే అయితేనే మేము మూవీస్ టేకప్ చేస్తామని ఏమైనా ఉందండి? ఏం లేదు. బడ్జెట్ డిపెండ్స్ అపాన్ ద రేంజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫిల్మ్. రైట్. అంటే నేను అనేది అంటే ఒక ఇయర్లో ఇన్ని మూవీస్ మాత్రమే తీస్తాం, లేదంటే మీ ఇందాక మీరు యాజ్ యూ సెడ్ ఇలాంటి టాపిక్స్ అయితేనే మేము తీసుకుంటాం అనేవి కొంచెం క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారు? నేను అదే ఇప్పుడు ఇయర్లో అని కాదు, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 15 ఫిల్మ్స్ ఐడెంటిఫై చేసాం. ఓకే. దాని స్టోరీ లైన్స్ కానీ ఇది కానీ అవి రోజు యాడ్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడు అవుతాయి? ఒక 3-4 ఫేజెస్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇది తీస్తే ఎంతకు తీయచ్చు, ఎలా తీయచ్చు, ఎంత టైం అవుతుంది ఇలాంటిది. దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ ఉంటుంది, ప్రొడక్షన్ ఫేజ్ ఉంటుంది. వాటిలో ఆ సిస్టమేటిక్గా ఆ స్టాఫ్ అంతా రన్ చేస్తారు అది. దాని నుంచి సో క్రియేటింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్, అది వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను దానికే వస్తాను. యూ మైట్ అక్వైర్ సమ్ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే. అంటే ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ కే అని పర్టికులర్ గా అనుకున్నారా? అది అంతా చాలా పాత రకం ఆలోచన. అది ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ మీడియం. ఓకే. ఓకే. అప్పుడు మీరు ఓటీటీ ప్లాట్ఫామ్కి థియేటర్కి ఒకే ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఈజ్ పబ్లిసిటీ కాస్ట్ అనేది థియేటర్కి చాలా ఎక్కువ అవుతుంది. కరెక్ట్. కరెక్ట్. యూనో, అప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి యూ మైట్ నాట్ ఫీల్ దట్ ఈస్ నెసరీ టు రిలీజ్ ఇన్ థియేటర్. సో దెర్ ఈస్ నో బ్యారికేడ్ ఎట్ ఆల్. నో. whether it is suits for the silver screen or OTT. Yeah, 4 phases లో ఉంటుంది ఈచ్ ప్రాజెక్ట్ ఆలోచన, వేర్ ఇట్ షుడ్ గో వేర్ అని. ఇప్పటి వరకు నిజంగా అంటే మీరు ఇలా దీన్ని యాక్సెప్ట్ చేయరేమో, బట్ కానీ నా క్వశ్చన్ మాత్రం అడుగుతున్నాను. ఇలా కాకుండా ఉంటే బాగుండేది, ఇలా అవ్వడం వల్ల అనవసరంగా ఇలా ఎటు కాకుండా అయిపోయారని ఎప్పుడు అనిపించలా? నేను నా లైఫ్లో ఎప్పుడు ఏది రిగ్రెట్ చేయలేదు. బికాజ్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ యూ డూ యాడ్స్ టు యువర్ ఎక్స్పీరియన్స్. యూనో, experience is what makes you as a person, and I have no problem with me as a person. వేరే వాళ్ళకు ఉండొచ్చు, నాకు లేదు. ఎందుకంటే నేను చేసిన అవతల మిస్టేక్ అనుకున్నా, నేను అనుకున్నా, ప్రతి దాంట్లో నుంచి సమ్వేర్ ఎల్స్ ఇట్ బికేమ్ బెటర్ ఫర్ మీ. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడిగారు, మీ లైఫ్లో చేసిన వర్స్ట్ ఫిల్మ్ మీ దృష్టిలో ఏది అని. అంటే నేను ఏమన్నాను, అంతం అని చెప్పాను. ఎందుకంటే ఎందుకు బాగుంది కదా నా ఉద్దేశం కదా. నా ఉద్దేశం ఎందుకు నా ఉద్దేశం అంటే, అంతం అనేది నేను జేమ్స్ హ్యాడ్లీ చేస్ బుక్లోంచి తీసుకున్నాను లైన్. కానీ సినిమా అయిన తర్వాత నేను ఆ లైన్ చూస్తే అంటే అక్కడ ఉన్న మటీరియల్ నేను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయి చెడగొట్టాను అనేది నా ఫీలింగ్. అప్పుడు నా కంపారిజన్ బుక్, మీరేమో సినిమా చూశారు. అప్పుడు ప్రతి మనిషిలో కూడా ప్రతి చెడులో కూడా ఎంతో మంచి ఉంటుంది కదా, అలా ఏమన్నా మీకు అడ్వాంటేజ్ వచ్చిందా అని అడిగాను. నేను అంతం సినిమా బాలీవుడ్లో నా స్టాండింగ్కి అంతం కారణం అని చెప్పాను. ఎందుకు? ఒకటి, అంతం మూలాన ఊర్మిళను కలిసాను, ఊర్మిళ మూలాన రంగీలా తీసా, ఇదొకటి. రెండోది ఏంటి, అంతం సినిమా ఆడలేదని అదే స్టోరీని మళ్ళీ ఇటు అటు తిప్పేసి సత్యాన్ని తీశాను. ఇప్పుడు నేను అనుకున్న మిస్టేక్స్ అన్నీ కవర్ చేసి మళ్ళీ తీసా. సో సత్య అండ్ రంగీలా ద 2 ఆఫ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ నా కెరియర్లో. అప్పుడు ఈ రెండు కూడా అంతం వల్ల వచ్చినాయి. అప్పుడు అంతం ఫ్లాప్ హిట్ అని నాకు తెలియదు. జనాల దృష్టిలో ఫ్లాప్ అవ్వచ్చు, నా దృష్టిలో నా మొత్తం స్టాండింగ్ అంతం కారణం. ఎందుకంటే లైఫ్లో క్లైమాక్స్ రాదు కదా, మీరు పోయే వరకు క్లైమాక్స్ రాదు. సినిమా అనేది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సినిమాకి సంబంధించిన విషయాలు దానికున్న వేరే మళ్ళీ మీతో కంటిన్యూ అవుతాయి. సినిమా రిలీజ్ వెళ్ళిపోయినా కూడా ఊర్మిళ కంటిన్యూ అవుతుంది, ఆ జేమ్స్ హ్యాడ్లీ కంటిన్యూ అవుతాడు, మనోజ్ వాజ్పేయి కంటిన్యూ అవుతూ ఉంటాడు సత్యాలో. యూనో, సో అవన్నీ మీకు కంటిన్యూయింగ్ అసెట్స్ ఉంటాయి. ఒకటేమో ఒక సినిమా అనేది ఓన్లీ 1 పార్ట్ అది దాంట్లో. సో నాకు ఈ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ యాజ్ అ ప్రాబ్లం. ఇవాళ మీకు అనిపించిన ప్రాబ్లం రేపు మళ్ళీ అది పాజిటివ్ అయిపోతుంది. దట్స్ హౌ ఐ సీ లైఫ్.
దెన్కి సంబంధించి మనం పక్కన పెడితే, సో కమింగ్ డేస్ లో మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పారంటే జగన్ గారి మీద నేను ఒక మూవీ తీస్తాను, ఎంతవరకు వచ్చింది సార్ అది? అది ఆల్మోస్ట్ ఒక 30% అయిపోయింది సినిమా. ఇస్ ఇట్? నిజమే చెప్తున్నారా? నేను ఫోటోలు కూడా రిలీజ్ చేశాను, అది మీరు చూడకుండా నన్ను అడిగితే అది చూసాను, బట్ షూటింగ్ అయిపోయింది. 30% అన్న షూటింగ్ అయిపోయింది అలా. అదే 30% అయింది. ట్రూ. జనరల్ గా మీ కోపం వచ్చే పాయింట్ ఏంటి? ఏ పాయింట్ లో? నాకు ఎప్పుడు కోపం రాదు, ఎందుకంటే కోపం వచ్చేది ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను, అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే కోపం అనేది ఎప్పుడు వస్తుంది, మీ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్, మీరే రైట్ అని మీరు నమ్మినప్పుడు వస్తుంది. నేను రైట్ అని నేను నమ్మను, అలాంటప్పుడు కోపం రావడానికి ఆస్కారం లేదు. నాకు చిరాకు రావచ్చు, చిరాకుకి కోపం ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చిరాకు అనేది ఇరిటేషను, మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఎవరో నేను చేసే పని ఆపినా లేకపోతే అవ్వకుండా చేసినా అదొక ఇరిటేషన్ వస్తుంది. కోపం అనేది ఎమోషన్, అది నాకు కోపం అనేది లైఫ్లో ఎప్పుడు రాదు. సో పోనీ ఎలాంటి విషయాల్లో మీకు చిరాకు వస్తుంది? చిరాకు చాలాసార్లు వస్తుంది, స్టూపిడ్ క్వశ్చన్స్ అడిగితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను అది మళ్ళీ చెప్పాలి, అన్నిసార్లు చెప్పింది అలాంటి దాంట్లో వస్తుంది నాకు. రైట్. కానీ అంటే నేను అనేది ఏంటంటే ఒక మనిషి అన్నాక ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా, ఒక ఎయిమ్ ఉండాలి, ఆ ఎయిమ్ వైపే మనం ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళాలి అంటాం కదా, అలా మీరు ఏం పెట్టుకున్నారు అని? నువ్వు ఎయిమ్ నా లైఫ్లో ఎప్పుడు నేను ఎయిమ్ పెట్టుకోలేదు, ఎందుకంటే నేను నా లైఫ్ని సీరియస్గా తీసుకోను. ఐఎమ్ ప్రిపేర్డ్. ఐ థింక్ వీఆర్ ఆల్ బార్న్ ఇన్ ద మార్నింగ్ అండ్ డై ఇన్ ద నైట్. రేపు ఏమవుతుందో తెలీదు, నిన్నేమో అయిపోయింది. ఇవాళ బతకడం అనేది నా మెయిన్ ఉద్దేశం. రేపటి గురించి అసలు ఆలోచన అట్లీస్ట్ రేపు ఒక్కరోజు గురించి. ఇవాళ చేసిన దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఉంటే ఉంటుంది కానీ, బట్ నా మెయిన్ థాట్ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఉంటుంది, ఇవాళలో ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరే సినిమా టేకప్ చేశారు, ఇప్పుడు జగన్ సినిమా ఆల్రెడీ 30% అయిందన్నారు, రేపు షూట్ కోసం ఈరోజు ప్లానింగ్ చేయాలిగా. అదే ప్లానింగ్ చేయను అలా అంటలేదు నేను. నా బేసిక్ కాన్సన్ట్రేటెడ్ టైం అనేది నేను లైఫ్లో ఎంజాయ్ చేయడానికి ఇవాళ గురించి ఆలోచిస్తాను. వర్క్ అనేది ప్రొసీజర్, అది ఇప్పుడు జగన్ సినిమా ఉంది, అది ఇప్పుడు సెప్టెంబర్ ఎప్పుడు వస్తుంది, అది దానికి సంబంధించిన పనులు ఇవాళ జరుగుతాయి కదా, ఇవాళ జరుగుతాయి, రేపు నిద్రలేసాక రేపు జరుగుతాయి, ఎల్లుండి నిద్రలేసాక ఎల్లుండి జరుగుతాయి. ఏదైతే జనరల్ ప్లాన్ చేసామో అది కూడా ఆ రోజు జరిగింది. ఓకే మన ఈ సినిమా చేద్దాం, ఇలా చేద్దాం, ఇక్కడ షూట్ చేద్దాం అనేది ఒక రోజు జరుగుతుంది కదా. దాని తర్వాత రోజు జరిగేది యాడ్ అవుతూ ఉంటుంది, ఏది సెప్టెంబర్కి. అంతేకాని సెప్టెంబర్ 10 ఎలా చేస్తానని అడిగారు. మీరు భయపడేది దేనికి అంటే ఏం చెప్తారు? దేనికి భయపడినా, ఎందుకు భయపడినా అంటే నేను అన్ని సీరియస్గా తీసుకోను, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంటారా, దేని గురించి పట్టించుకోకుండా? ఐ లివ్ ఇన్ ఎక్సైట్మెంట్. నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆల్ ద టైమ్ ఇన్ అడ్రినలిన్ రష్, ఐ లివ్ ఇన్ హై, అంతే. సో నిజంగా దేనికి భయపడరు మీరు తీసే దెయ్యాల సినిమాలకి, ఆ దెయ్యాలకి? మీరు నమ్మరు, ఓకే నో ప్రాబ్లం. అంటే మీరు ఇలా చెప్తారు కదా, యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది పర్సనలీ, ఇది మీడియా కోసం, జనాలను అట్రాక్ట్ చేయడం కోసం, ఒక మంచి ప్రమోషన్ కోసం మాత్రమే మీరు ఇలా ఉంటారు. ఇన్ జనరల్ గా మీకు సెంటిమెంట్స్ ఉన్నాయి, అమ్మంటే ఇష్టం, అక్కంటే ఇష్టం. సెంటిమెంట్స్ అనే దానికి చాలా మందికి మీనింగ్ కూడా తెలియదు, ఏదో సెంటిమెంట్ చెప్తారు. సరే రీజన్ కూడా చెప్తాను, నాకు ఎందుకు ఉండదంటే ఎమోషన్. ఎమోషన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను నా మనుషులో నేను ఎప్పుడు అనుకోను, అసలు నన్ను నేను కూడా అనుకోను. మీరు ఎంత రిమూవ్డ్గా ఉన్నప్పుడు మీకు ఎమోషన్స్ అంతా తగ్గిపోతాయి. నేను ఐ లివ్ ఆన్ రేషనాలిటీ, ఐ లివ్ ఆన్ లాజిక్. ఎందుకంటే ఎమోషన్స్ మిమ్మల్ని పక్కదారి పట్టిస్తాయి, మీతో మిస్టేక్స్ చేస్తాయి. మీతో ఆడన్నాడు, వాళ్ళకి అలా అయిపోయింది, ఇది ఎలా అన్నాడు అని వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించను. యూనో అప్పుడు ఏంటి, మీకు ఎమోషన్స్ అని వేరే వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది. నా భార్య ఇలా ఉంది, నా పిల్లలు అలా అన్నారు, నా డాడో నా పనిచేసే ఆఫీస్లో ఆడ అన్నాడు అని. మనుషులు అంటే ఏంటి, అడుగుతారు బిట్ ఆఫ్ ఫ్లెష్ బ్లడ్ అండ్ బోన్స్, ఒక ఆలోచన సమూహం ఉంటుంది, అది దానికి ఫామ్ ఉండదు. సో నేచర్ అనేది మనం ట్రాప్ చేసి ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ఎమోషన్స్. నేను దాన్ని అధిగమించాను కాబట్టి నేను ఉట్టి లాజికల్ థింకింగ్ ఒకటే నేను నమ్ముతాను. లాజికల్ థింకింగ్లో ఎమోషన్స్ అనేది ఉండవు. మీకు ఒక చిన్న దెబ్బ తగిలింది, లేదా ఒక ఎమర్జెన్సీ, ఒక మనిషి అసిస్టెన్స్ కావాలి, ఎవరికి ఫోన్ చేస్తారు? పనులు పెట్టుకుంటా, నర్సుని పెట్టుకుంటాను, ప్రొఫెషనల్, డబ్బులు ఇస్తాను, వాళ్ళు చేస్తారు. మన ఇంట్లో కానీ బాగా చేస్తారు. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆబ్లిగేషన్ అయిపోతుంది, నిన్న ఇప్పుడు ఎంత బాగా చూసుకున్నారు గుర్తుందా అని చంపేస్తారు.
ఎందుకు ఇంకోళ్ళ ఆబ్లిగేషన్ తీసుకోవడం పెద్ద హెడేక్, అందుకని నేను తీసుకున్నది. రైట్, కమింగ్ ఫ్యూచర్ లో నాకే ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే ₹1 పక్కన పెట్టుకోవాలి అని అనుకోవాలిగా. మీరు ఒక అలాంటి బయట వ్యక్తిని మీరు లేదంటే ఒక నర్స్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు అమ్మాయికి పే చేయాలి కదా, దానికోసం కమింగ్ ఫ్యూచర్ లో నేను ఆ స్టేజ్కి వస్తే చచ్చిపోతాను నేను. ఐ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నెక్స్ట్ బర్త్. నేను నా పనులు చూసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఐ విల్ డై. ఊరికి ఎందుకు బతకటం? స్టూపిడ్ లాజిక్ అది. అప్పుడు ఏమో నెక్స్ట్ బర్త్ ఉందేమో కాదు, నాకు తెలీదు. ఇప్పుడు ఈ లైఫ్లో ఇంకా నేనేమి చేసే సీన్ లేదు అన్నప్పుడు నేను చచ్చిపోతా. ఐ టేక్ ఎ ఛాన్స్. మరి మీరు నమ్మేది ఏంటి? నేను నమ్మేది దేన్ని నమ్మను. నేను చెప్పాను కదా, ఐ బిలీవ్ ఇన్ మై స్టేట్ ఆఫ్ మైండ్ నౌ. పర్టికులర్ గా కొన్ని ఫోటోలు ఉన్నాయి, ఇలాంటి ఫోటోలు పెట్టడానికి కారణం ఏంటి? మీరు అలాంటి ఫోటోలు చూడటం ఇష్టం నాకు అమ్మాయిల బాడీస్ అంటే చాలా ఇష్టం, అబ్బాయిల పవర్ లైక్ బ్రూస్లీ అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఎటు చూసినా నాకు నచ్చే దృశ్యం కనిపించాలి. అది అంటే ఇప్పుడు శ్రీదేవి గారు ఫోటో పెట్టారు, శ్రీదేవి గారు ఎన్నాళ్ళైనా శ్రీదేవి గారు అల్టిమేట్లీ చూసినప్పుడు డెఫినెట్గా అబ్బాయి ఎంత చక్కగా ఉంది, గొప్ప యాక్టర్ అంటారు. ఇప్పుడు అలాంటి ఫోటోలు పెట్టినప్పుడు అనవసరంగా మనిషిలో లేనిపోని థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుదా? ఎలాంటి ఫోటోలు పెట్టినప్పుడు? ఇప్పుడు అలాంటి ఫోటోలు పెట్టినప్పుడు ఏదన్నా అమ్మాయిదా లేనిపోని థాట్ స్టార్ట్ అవ్వాలని కదా పెట్టేది. అయ్యో నారాయణ, నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, నాకు అమ్మాయిల బాడీలు చూడటం విపరీతమైన ఇష్టం నాకు. అదే చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా లేనిపోని ఉంటుంది అదే, దాంట్లో ఉన్న థాట్ ప్రాసెస్ అది నాది. మీకు సరే ఎవరైనా ఇక్కడికి వస్తారు, అది వాళ్ళ కర్మ. రావద్దని చెప్పండి, నిన్ను నన్ను బలవంతం చేస్తున్నా. ఇది నా ప్లేసు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. మీకు ఇష్టం అయితే రండి, లేకపోతే పోండి, అంతే. రైట్. సో డెన్కి యూట్యూబ్ ఛానల్కి సంబంధం లేదు. సో పక్కాగా ఇది వైఎస్ఆర్ ప్రో ఛానల్ అనుకోవచ్చా? వైఎస్ఆర్ ప్రో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జగన్ అంటే ఇష్టం, మళ్ళీ 3 సార్లు చెప్పా ఇప్పటికి. ఇట్ డజంట్ మేక్ కమెంట్స్ ఆన్ వైఎస్ఆర్ పాలన ఎలా ఉంది, ఆడియన్స్లో ఎంత ఇది ఉంది, అదేం చెప్తుంది. ఇట్ టాక్స్ అబౌట్ అండ్ ఏపీ గవర్నమెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి, దాంట్లో వైఎస్ జగన్ ఈజ్ ఇన్ ద సెంటర్ కాబట్టి దానికి సంబంధించినవి ఉంటాయి. అది వివేకానంద మర్డర్ కేసు అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, అలాగే వేరే వేరే టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు డెన్ ఏమో యంగ్స్టర్స్ కోసం, ఐ మీన్ ఎవరైతే ఫిల్మ్ మేకింగ్ ఫర్ ఆస్పిరెంట్స్ అనుకుందాం మనం. ఒక యూట్యూబ్ ఛానల్ దేనికి పెట్టినట్టు మీరు? యూట్యూబ్ ఛానల్ ఇందాక చెప్పాను కదా, నేను రామోయిజంలో మాట్లాడినట్టే ఒక ఉట్టి సప్నాతోటి కొన్ని టాపిక్స్ మాట్లాడటానికి, లేకపోతే పొలిటికల్ అనలిస్ట్, లేకపోతే ఒక డాక్టరు, ఒక పోలీస్ ఆఫీసర్, ఇలాంటి వేరియస్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడటానికి ఐ థాట్ ఇట్ విల్ బి అడిషనల్ డైమెన్షన్. సో పొద్దున్న లేస్తే మనం పేపర్లో, ఛానల్స్లో ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, మర్డర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. మీకు ఏమనిపిస్తుంటుంది చూసినప్పుడు? అంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అండర్స్టాండింగ్ క్రైమ్. సో ఇన్ని కోట్ల మందితో ఉన్నప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్కి ఇంకేం పని ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటారు. దాంట్లో మోస్ట్ డ్రామాటిక్ థింగ్ నేను స్టడీ చేయొచ్చు, కొన్ని వదిలేయచ్చు నాకు టైం లేక. అంటే నేను దాని మీద మీకు చాలా అనలైజేషన్ ఉందని చెప్పి మీరు కూర్చుని దాని మీద అసలు ఎందుకు జరుగుతుంది, లేదా అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏమి ఉంటుంది ఆ క్రైమ్ చేసిన వాడిది, ఇవన్నీ మీరు చాలా పిన్ టు పిన్ డీటెయిల్డ్గా మీరు ఆలోచిస్తారని చెప్పి నేను విన్నాను, అందుకని అన్నాను. కానీ అన్ని ఆలోచనలు కాదు, కొన్ని నాకు చాలా జనరల్గా అర్థమైపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మర్డర్ అయింది ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అది వాళ్ళ ఏజ్ అది ఏదేదో చేశారు అంతే, దాంట్లో పెద్ద స్టడీ చేయడానికి ఏముండదు. అలాంటి వేలు ఉంటాయి కేసులు మీరు తీసుకుంటే. యునీక్నెస్ ఎక్కడ ఉంది అని నేను చూస్తాను, జస్ట్ ఫర్ మై జనరల్ పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓటు వేస్తారా సార్ మీరు? ఓటు వేస్తారా? లైఫ్లో ఎప్పుడు ఓటు లేదు, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ చేంజెస్ ఎనీథింగ్. ఎనీ గవర్నమెంట్ అది ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి మారుతుంది, కానీ ఏదైనా ఒక పర్టికులర్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ మనిషి వచ్చి ఏమన్నా చేస్తాడనేది నేను నమ్మను అసలు. అంటే అతను ఇవాళ నాకున్న లైఫ్ స్టైల్ ఫలానా అతను సీఎం అయితే నాది మారిపోతుందని నేను నమ్మను, అందుకని ఓటైనా. కానీ ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్ పాయింట్. ఎవరికి అది ఏదో చెప్తారు వాళ్ళు పాలిటీషియన్స్, అన్ని ఓట్లన్నీ వాల్యుబుల్ అని. ఇన్ కేస్ అందరూ మీలా అనుకుంటే ఏమవుతుందంటారు? ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది రైటు, యూ డోంట్ నీడ్ టు ఓట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ అని. ఏమవుతుంది? ఎవరు అయిన వాళ్ళు అవుతారు, ఏమవదు. అందరూ ఓటు వేయటం మానేసినా కూడా వాళ్ళకి వేసుకుంటారు కాబట్టి వాళ్ళు సీఎం అవుతారు. యా, సో మీకే వెయ్యాలని మనసు వస్తే ఎవరికి వేస్తారు? నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు అసలు వెళ్ళి
ఆ బూత్కి వెళ్ళి చేయటం అనేది అంత టైం నేను వేస్ట్ చేసుకున్నాను లైఫ్. సరే అదేదో తీసుకొచ్చి మేము ముందే పెడతారు, వేయండి. ముందు పెట్టినా కూడా నేను రానివ్వను ఫస్ట్ అదరికి. సరే ఇన్నాళ్ళ ఇప్పుడు సరే ఒకటి నిజం చెప్తారా, మీకు ఇబ్బంది లేకపోతే నేను ఎడిట్ చేసుకుంటాను. నాకు ఏమీ ఇబ్బంది లేదని చెప్పాను. ఇప్పుడు మీ ఏజ్ తెలుసుకోవచ్చు, మీకు అడగచ్చు. ఇప్పుడు మీ ఏజ్ తెలుసుకోవచ్చు. 61. కానీ ఇప్పుడు జనరల్గా సొసైటీలో ఒక 60 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఒక డివోషనల్ సైడ్ వెళ్ళాలను, ఇంకా ఇప్పటివరకు సాధించింది చాలు, 10 మంది మంచి కోసం అని ఏదైనా చేయాలనో ఇలా ఏదో చెప్తుంటారు కదా, ఇవేమి మీకు వర్తించవా? వర్తించవద్దు క్వశ్చన్ కాదు, నేను పట్టించుకోను అంటున్నా. అది మీరు పట్టించుకోరు. యా. సో వాట్ యు వాంట్ టు డు దెన్? మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా ప్రతి క్షణం. ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్పను. నా ఇష్టం అంటే ఇప్పుడే చెప్పా, నాకు అందమైన అమ్మాయిలు ఇష్టం, నాకు దేవుడు ఇష్టం లేదు, ఫ్యామిలీ ఇష్టం లేదు, నేను అక్కడ అడవి జంతువుని, నేను దున్నపోతుని, నేను కోతిని, ఇవన్నీ చెప్పాను కదా. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి నేను? సరే ఇన్నాళ్ళు ఈ 60 ఏళ్ల పాటు మీరు సాధించింది ఇది అని చెప్పుకోవడానికి ఏంటి? ఏం లేదు. ఇందాక చెప్పాను, నేను నిన్న మర్చిపోతాను. మీడియా గురించి చెప్పకండి సార్. నిన్న మర్చిపోతాను, రేపు నాకు తెలీదు, ఇప్పుడు ఇవాళ బతుకుతాను అని చెప్పాక మళ్ళీ మీరు ఏమి సాధించారు ఇన్ని రోజులు అంటే ఇంక నేనేం చెప్పాలి? సరే మీ దృష్టిలో ద కంప్లీట్ మ్యాన్ అంటే ఎవరు? కంప్లీట్ మ్యాన్ మీనింగ్లెస్ థింగ్ అది. కంప్లీట్ మ్యాన్ ఎవరి దృష్టిలో? రైట్. ఎవరి దృష్టి అని చెప్తే వీ కెన్ ట్రై. ఎవరి దృష్టి అని చెప్పకపోతే కంప్లీట్ మ్యాన్ మీనింగ్ ఏంటి? కంప్లీట్ మ్యాన్ లో సగం ఉమెన్ ఉంటాడా ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అంటే చెప్తారు కదా, చక్కగా చదువుకుని ఉద్యోగస్తులే పెళ్లి చేసుకుని పిల్లలుండి చక్కగా చదువుకున్నంత బుద్ధితో కూడా ఎవరో ఉండరు, అది నా బిలీఫ్. మీరు అక్కడే ఆ డెఫినేషన్ దగ్గరే పోయింది. చదువుకున్న వాళ్ళు పైకి వచ్చిన ఇంతవరకు చూడలేదు, నేను నా లైఫ్లో చూడలేదు. సరే అయితే ఇప్పుడు అలా అనుకుంటే ఆర్జీబీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని ఒక కొత్త ఎడ్యుకేషనల్ సిస్టమ్ స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో సార్? దానికన్నా అది బెటర్. నేను వేరే వాళ్ళ కోసం నేను ఏమి చేయను. నా కోసం చేసుకున్న దాంట్లో పొరపాటు వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే వాళ్ళ అదృష్టం, అంతేగా నా ఇంటెన్షన్ ఉండదు దాంట్లో. జన్లో యువర్ టైమ్ ఈజ్ లిమిటెడ్, డోంట్ వేస్ట్ ఇట్ ఆన్ అదర్స్ అని ఉంది. అప్పుడు స్వార్థం కాదా? స్వార్థమే. నేను స్వార్థం ప్రేమిస్తాను. ఇక్కడ లైన్ ఉంది, సెల్ఫిష్నెస్ ఇస్ ద గ్రేటెస్ట్ వర్చ్యూ అని రాసేవి ఇక్కడ. ఓకే, కానీ చాలా రాశారు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నా థాట్స్ అయ్యి. కూర్చుని ఇంటర్వ్యూ చేయను మొత్తం అంతా తిరుగుతూ చేద్దాం అన్నారు, మరి కూర్చున్నారు వచ్చి ఒక చోట. మీ ఇష్టం. అది ఇప్పుడు మీరు అడిగారా అలా చేద్దామని? అది ఇప్పుడు నేను కాదంటానా? ఏమన్ను, నా దగ్గర దాయడానికి ఏమీ లేదు. మీకు చూపించడానికి మీకు భయం ఉంటుంది. మీకు మా ఛానల్లో ఫ్యామిలీ చూస్తారండి, వాళ్ళందరికీ ఇలాగే అమ్మాయిల ఫోటోలు చూస్తే అని మీకు కూడా, నాకే ఉంటుంది, నాకు ఏముండదు. కానీ చాలా మంది అనేది ఏంటంటే ఆర్జీవీని చూసి యూత్ పాడైపోతున్నారు అని. మరి అలాంటి వాళ్ళు అనుకునే వాళ్ళకి మీ సమాధానం? ఇప్పుడు వాళ్ళు ఎవరు అంటారు? ఆ ఒంటింట్లో ఉన్న వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ లైఫ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఫుల్గా బట్టలు వేసేసుకుని ఒంటింట్లో ఉండి వంటలు చేసుకున్నారు. వాళ్ళందరికీ ఎలాగో వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే. అంటే వంటింట్లో ఉండకూడదు, ఫుల్గా బట్టలు వేసుకోకూడదు అని మీ ఉద్దేశం? 100%. నాకు మొత్తం లైఫ్ ప్రతి నిమిషం ఎంజాయ్ చేయకుండా, ఆడారు చిన్నప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా ఉండాలి బతుకంటే బాగా దేవుడు వరద ఇచ్చి స్వర్గంకి వెళ్తాం అయ్యో, స్వర్గానికి వెళ్ళా దేవుడు దగ్గర మళ్ళీ అది ఇక్కడ ఏం చేయకుండా స్వర్గానికి వెళ్తే రంభ రుచి ఇస్తారంట. అంతకన్నా జోక్ ఉంటుంది. నేను అప్పుడు అలాంటి ఛాన్స్ తీసుకోకుండా రంభ రుచిని ఇక్కడే తెచ్చుకుంటాను. అది నేను చేసేది తెలివైన పని. వీళ్ళందరూ బాగా పుణ్యజీవుల్లాగా బతికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు అనుకోండి, అక్కడ స్వర్గం లేకపోతే ఏంటి? టటటా వాళ్ళు క్లోజప్స్ చూడాలి. నేను ఒకసారి మోహన్ బాబు గారితో చెప్పాను, నేను మాట్లాడితే సాయిబాబా లేకపోతే బాలాజీ అంటారు, మీరు పోయినప్పుడు అక్కడికి పైకి వెళ్తే ఉట్టి అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా తెలియదు కదా. ఎవరుంటారు తెలియదు ఎవరికి. జీసస్ ఉంటాడా, ఇది ఉంటాడా, ఎవరు ఉంటారు? మనం ఏదో మన ఇంట్లో పెరిగాం కాబట్టి పుట్టాం కాబట్టి మనం బ్లైండ్గా దేవుడిని నమ్మేస్తా పోతాం. మోస్ట్ ఎకనామికలీ హైలీ పవర్ఫుల్ కంట్రీస్, మిలిటరీ పవర్ఫుల్ కంట్రీస్ జీసస్ని పూజిస్తున్నాయి. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్. ఇప్పుడు మనం మైనారిటీ. ఇది ఆ కాంటెక్స్ట్ చూస్తే పాపులేషన్ వైజ్గా అప్పుడు ఎందుకు చేసినా తెలియదు. ఎందుకంటే ప్రజలు జనాలు ఏంటంటే గుడ్డిగా వెళ్తారు అంతే. అది ఒక గొర్రెల మందలాగా వెళ్తారు.
నేనేంటి ముగ్గురిని నమ్మను, ఎవరిని నమ్మను. కానీ నేను 5 నిమిషాల్లో పోతానని తెలిస్తే మాత్రం నారాయణ, జీసస్, అల్లా అని ఎందుకు ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అందరికీ ఒక రిజర్వేషన్ లాగా ఒక దండం పాడేస్తా. వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. అప్పుడు ఏం కోరుకుంటారు? ఏం కోరుకోను, తలుచుకోవడం ఎందుకు మరి? సారీ చెప్పేస్తా నేను నమ్మనందుకు అని. మనకు ఉంది కదా ఆల్రెడీ 5 నిమిషాల ముందు నారాయణ అంటే అన్ని పాపాలు మాఫ్ అని చెప్తారు కదా. మన వాళ్ళు అందరూ అన్ని బిస్కెట్లు ఇస్తారు కదా, ఈ ఫ్రీ మేక్స్ లాగా, ఫ్రీ బీస్ గవర్నమెంట్స్ ఇచ్చినట్టు. రైట్. ఏమైనప్పటికీ ఎవరైతే మూవీ తీయాలి, మా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, తీయడానికి మా దగ్గర వేరే అదర్ సోర్సెస్ ఏం లేవు అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఆర్జీవి గారి డెన్ కి రావచ్చు. మీ కళని డెన్ రావద్దు, డెన్ వెబ్సైట్ కి రండి. వెబ్సైట్ కాంటాక్ట్ అవ్వండి, అక్కడ మీ పూర్తి వివరాలు. కమ్యూనికేషన్ ఇప్పుడు అంటే నా బేసిక్ బిలీఫ్ ఏంటంటే ఇవాళ మనకున్న టెక్నాలజీలో కమ్యూనికేషన్ అనేది ఇద్దరు మనుషులు కలవటానికి సెక్స్ కోసం అన్నా కొట్టుకోవడం కోసం అన్నా ఈ రెండిటికి తప్పిస్తే కలవాల్సిన అవసరం లేదు. మిగతాదంతా మనం ఆన్లైన్లో చేయొచ్చు. అప్పుడు ఎంత మనం కలవకపోతే అంత క్వాలిటీ కాన్వర్జేషన్ ఉంటుంది, క్వాలిటీ కమ్యూనికేషన్ ఉంటుంది. కలిసినప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా అని, మీకు నాకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, ఇవే పోతాయి మొత్తం టైం అంతా. నాకు కమ్ టు ద పాయింట్, కడక్ అంతే, కట్ చేయాలి అంతే. అందుకే నేను కూడా చాలా క్రిస్ప్ గా చేయాలనుకున్నా. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైమ్ ఎట్ ఆల్. సో వెబ్సైట్ ఆర్జీవి గారి డెన్ వెబ్సైట్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డెఫినెట్ గా. rgbden.com. rgbden.com. we wish you all success really. ఎంతో మంది యంగ్స్టర్స్ మీ దగ్గరికి రావాలి. కొత్త వాళ్ళ అదృష్టం నా అదృష్టం బాగుంటే వస్తారు. మీ విషయస్తే ఎవరు రారు, ఎవరు రారు. నా విషయస్ అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. సో ద థింగ్ ఈస్, సరే కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, అట్లీస్ట్ మీ దగ్గరికి ఒక మంచి కోరుకుని ఇది జరగదు. అందుకని అది వేస్ట్ వర్డ్ అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు ఎలా ఉన్నారు అంటే వద్దు బాబోయ్ చెప్పేదేనండి, దానికి రీజన్ చెప్తాను. ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి, అస్సలు బాగాలేదు అంజలి గారు, నాకు 1 లక్ష రూపాయలు ఇస్తారంటే ఇస్తారు. ఎవరు ఇవ్వనప్పుడు ఎందుకు అడగడం? అది నా పాయింట్. కానీ నిజం చెప్పండి, నిజంగా మీకు ఒక అవసరం ఉంటే ఎవరికి ఫోన్ చేసి అడుగుతారు? డిపెండింగ్ ఆన్ ద కన్సర్న్డ్ పర్సన్. అంటే ఎలాంటి అవసరం అనేది పాయింట్ కదా అక్కడ. మీ పర్సనల్ థింగ్, ఎనీథింగ్ ఇస్ యువర్ పర్సనల్ థింగ్. ఏముంటుంది పర్సనల్ థింగ్? ఒక అమ్మాయిని ముద్దిస్తావని అడిగాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి అప్పుడేంటి అమ్మాయి చెంప మీద కొడుతుందా లేకపోతే కాదంటుంది, వద్దు ఇవ్వను అంటుంది. ఇంకోళ్ళు ఏమన్నా నేను నాకు 1 లక్ష రూపాయలు ఇస్తావా అంట, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఏదో అడుగుతుంది. నాకు అవసరాలు అలా అయ్యి ఉంటాయి, ఇంకేముంటాయి. అప్పుడు నేను ఎవరిని అడుగుతున్నాను, ఏ పరిస్థితుల్లో అడుగుతున్నాను, ఆ పర్సన్ ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించే కదా చేసేది. అది అంటే మీకు ఓకే, ఎవరితోనూ మీకు సంబంధం లేదు, ఎవరేమనుకున్నా మీకు నష్టం లేదు. సో మీది మీరే టూ సెల్ఫిష్ అనుకుందాం. అలా అనుకున్న మనిషిని వాడికి అవసరాలు ఉంటాయి కదా, ఏదో చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను అసలు ఫ్యామిలీ దగ్గర నేను సూపర్ మ్యాన్ అని ఫీల్ అవుతా. ఆ కన్సర్న్ డాక్టర్ అలా నేను అసలు చేయను. ఇంకోడిని ప్రేమతోటి ఆబ్లిగేషన్ నేను తీసుకోను. నా కొడుకు నేనే వచ్చి నీకు స్వయంగా వండి పెడతా, వద్దు. ఇప్పుడు మా ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది అనుకోండి, అరే ఇంటి ఫుడ్ అని అనుకున్నాను. నేను గడ్డి కూడా తింటా ఆకలేస్తే, ఎందుకంటే గడ్డి మోస్ట్ హెల్తీ ఫుడ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మీరు ఎప్పుడు చూడండి, గేదెలు ఎద్దులు కొన్నంత హెల్త్ మనకు ఉండదు, అంటే గడ్డిలో ఏదో ఉంటుంది కదా అనేది నా ఫీలింగ్. అది పశువు మన మనుషులు బాడీ టైప్ అదే కదా ఫైనల్గా. ఓకే. సో ఇప్పుడు మెడికల్ ఎక్స్పర్టీస్లోకి వెళ్ళదు. నేనేమంటున్నానంటే నా అవసరం కోసం ఆబ్లిగేషన్కి వెళ్ళను. అప్పుడు నేను నాకున్న ఇంటెలిజెన్సా, నాకున్న వేరియస్ కెపాసిటీస్ తోటి నేను తెచ్చుకుంటాను, కానీ ఆబ్లిగేషన్ తీసుకున్నాను ఎప్పుడు. రైట్. అండ్ ఇందాక అది కూడా చెప్పాను, ఏ రోజైతే నేను పోతాను అనుకుంటానో నేను ముందు చచ్చిపోతాను, నాకు తెలిస్తే ఫార్చునేట్గా. కానీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒకనొకప్పుడు కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు మీ టాలెంట్ గురించో మీకు సపోర్ట్ చేశారు కదా, అలా మీరు ఎవరికి నేను చేయను, నాకేమీ సంబంధం లేదు, నేను నా గురించి ఆలోచిస్తాను. నా పాయింట్ 1, గ్రాటిట్యూడ్ అనేది నాకు తెలియాలి ఎలా వచ్చింది. కానీ ఆ గ్రాటిట్యూడ్ కోసం నేను చేస్తాను ఎవరికైనా, ఏది ఈ కాంటెక్స్ట్లో, ఇప్పుడు నేను చెప్పే కాంటెక్స్ట్లో చేస్తాను. కానీ నా ఎమోషన్స్ ఏమైనా ఎవరికి, ఐ మైట్ హెల్ప్ ఫైనాన్షియలీ, ఐ మైట్ హెల్ప్ త్రూ సమ్ కాంటాక్ట్, ఐ మైట్ మేక్ సంథింగ్ హ్యాపెన్ నాకున్న దాన్ని బట్టి.
కానీ నేను ఎమోషనల్గా తీసుకోను, వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఇవ్వను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ రియలీ. ఒక 30 minutes మీరు నాకు కేటాయించినందుకు ధన్యోస్మి. మిమ్మల్ని ఇరిటేట్ చేస్తే ఇంకా ఎక్కువ ఆనందపడేవాడిని, కానీ ఫెయిల్ అయ్యారు. నాకు చాలా సినిమాలు ఫ్లాప్ లాగా మళ్ళీ ఇదొక ఫ్లాప్.